ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రజలకు అందుబాటు ధరలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళ్యాణదుర్గం పట్టణంలో రైతు బజార్లు, రిటైల్ దుకాణాల వద్ద సోనా మసూరి బియ్యం, కందిపప్పు అమ్మకాలు ప్రారంభించిన ఆర్డీఓ రాణి సుస్మిత, ఎమ్మెల్యే సురేంద్రబాబు అల్లుడు ధర్మతేజ. రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు కందిపప్పు, సోనా మసూర బియ్యం అందించాలనే ఉద్దేశ్యంతో నేడు ధరలు తగ్గించి వాటి విక్రయాలు నేడు ప్రారంభించారు. గత ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ చేయకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, మిల్లర్లతో చర్చించి వాటిని ప్రభుత్వం ప్రతి రిటైల్ దుకాణాలు, రైతు బజార్లలో అందుబాటులోకి తెచ్చింది. వాటిని నేడు కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాలతో ఆయన అల్లుడు దేవినేని ధర్మతేజ, ఆర్డీఓ రాణి సుస్మిత ప్రారంభించారు. బయట మార్కెట్లో కందిపప్పు 181 రూపాయలు ఉండగా ప్రభుత్వం 160 రూపాయలకే సోనా మసూర బియ్యం బయట 55 రూపాయలు ఉండగా వాటి ధరను 49 రూపాయలకే విక్రయించనున్నారని ఆర్డీఓ రాణి సుస్మిత పేర్కొన్నారు. అవసరమైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మధ్యతరగతి వారికి మరియు పేదవారికి నాణ్యమైన సరుకులు తక్కువ ధరకు అందించే భాగంలో కళ్యాణదుర్గం ఆల్ మర్చెంట్స్ మరియు హోల్సేల్ మర్చెంట్స్ ద్వారా ప్రజలకి కందిబెడలు మరియు బియ్యాన్ని అందుబాటులోకి అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కూడా కృతజ్ఞతలు. మనము ఈరోజు కళ్యాణదుర్గంలో స్పెషాలిటీ స్టోర్స్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ప్రీమియం క్వాలిటీ కందిపప్పు 160 రూపాయలు, అలాగే సోనా మసూరి స్టీమ్డ్ 49, నాన్ స్టీమ్డ్ 48 దొరుకుతుంది. దాని కాటికి 1 కేజీ కందిపప్పు, అలాగే 5 కేజీల వరకు రైస్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ప్రీమియం క్వాలిటీ తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.